హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నొమాడ్ ఇండియన్ అన్చాటెడ్. ఈ వ్లాగ్ అయితే నేను పర్టికులర్గా నరసింహస్వామి జయంతి మనకి మే 22, 2024 రోజు అయితే ఉంది. దాన్ని పురస్కరించుకుని ఈ వ్లాగ్ని అయితే నేను చేస్తున్నాను. సో ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన కంటెంట్ అయితే చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. ఇవాళ చూస్తున్నారు కదా, మనము ఆల్రెడీ ఈ అహోబిలం ట్రెక్కింగ్ అయితే నవనరసింహ ట్రెక్కింగ్ అయితే మనము చేసాము 4 years బ్యాక్. ఆ వ్లాగ్ మొత్తం కూడా నేను పైన కార్డ్స్లో ఇస్తాను చూడండి. అందుకని చెప్పేసి నేను మేజర్గా లాస్ట్ టైం కవర్ చేయని ప్లేసెస్ని ఇప్పుడు కవర్ చేయబోతున్నాను. లాస్ట్ టైం అయితే నేను ప్రహ్లాదబడి అయితే మనకి టైం లేకపోవడం వల్ల మిస్ అయింది. ఇది ఒక మేజర్ పాయింట్ అనమాట మనకి ట్రెక్కింగ్లో. ఈ చరిత్ర మొత్తం కూడా ఈ ప్రహ్లాదబడి చుట్టూనే జరుగుతుంది. సో ఈ వ్లాగ్ని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నేను డీటెయిల్గా మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనకి మే 22, 2024 నరసింహస్వామి జయంతి. తర్వాత మేము వెళ్ళిన రోజైతే మే 19, 2024. ఆ రోజు వచ్చేసి ఏకాదశి. అండ్ మే 21, 2024 వచ్చేసి స్వాతి నక్షత్రం అనమాట. స్వాతి నక్షత్రం రోజైతే మనకి కింద గుళ్ళో ఎక్కువగా సుదర్శన హోమం చేస్తూ ఉంటారు. చాలా రష్ కూడా ఉంటారు ఆ రోజు. స్పెషల్ డే ఇది. అండ్ మీకు ఇక్కడ పైన నేను జూమ్ చేస్తున్నది వచ్చేసి ఇది ఉగ్రస్తంభం. ఈ ఉగ్రస్తంభం దగ్గరికి మనము వెళ్ళాలి అని అనుకున్నాం, కానీ మనము అహోబిలంకి స్టార్ట్ అయ్యే టైంకి చాలా డిలే అయిపోయింది. అందుకని చెప్పేసి మేము ట్రెక్ స్టార్ట్ చేసే టైం 1:30 అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉగ్రస్తంభంకి ఈ పాయింట్ నుండి వెళ్ళి రావాలి అంటే దగ్గర దగ్గర 4 గంటల సమయం అయితే అవుతుంది. కాబట్టి మనం ఉగ్రస్తంభంకి వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి శ్రీ జ్వాల నరసింహస్వామి గుడి. ఈ జ్వాల నరసింహస్వామి గుడి అయితే మనకి ఎగువ అహోబిలం పైన నుండి దగ్గర దగ్గర ఒక 1.5 hour ట్రెక్కింగ్ అయిన తర్వాత మనం చేరుకోగలము. ఈ జ్వాల నరసింహస్వామి దగ్గర అయితే మనకి ఇలా ఒక అందమైన వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ఈ పాయింట్ వచ్చేసరికి మనకి ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా డౌన్ అయింటాయి. ఇక్కడ ఈ స్వచ్ఛమైన నీళ్ళు తాగి అలా మొహం కడుక్కునేసరికి మనకి ఎక్కడ లేని అలసట అంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట. సో ఇదైతే మీరు కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయ్యండి. చూస్తున్నారు కదా నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయని. పైన అడవుల్లో నుండి వస్తాయి నీళ్ళు అంతా కూడా. సో ఇక్కడ ఒక డ్రమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ అడవిలో ఎక్కడ నీళ్లు దొరకవు కాబట్టి అందరూ ఈ నీళ్ళని పట్టుకునే తాగుతారనమాట. ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తున్న పాయింట్ వచ్చేసి శ్రీ జ్వాల నరసింహస్వామి గుడి. ఈ జ్వాల నరసింహస్వామి గుడి పక్కనే మనకి రక్తగుండం కూడా ఉంటుంది. ఇది మొత్తం కూడా రక్తగుండం అనమాట. చరిత్ర కనుక తీసుకుంటే ముఖ్యంగా ఈ రక్తగుండం ఎలా ఏర్పడిందంటే, హిరణ్యకశిపుడు అనే రాజుని సంహరించిన తర్వాత ఈ నరసింహస్వామి ఆవేశంతో ఊగిపోతూ భక్త ప్రహ్లాదుని తన తొడపై కూర్చోబెట్టుకుని తర్వాత ప్రహ్లాదుడు శాంతించమని కోరుతాడనమాట నరసింహస్వామిని. అప్పుడు ఆ స్వామి శాంతించిన తర్వాత ఈ గుండంలో ఉన్నటువంటి నీటితో రక్తం శుభ్రం చేసుకున్నందుకు ఈ రక్తగుండం అనే పేరు అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చిట్ట చివరి గుడి మనకి ఈ జ్వాల నరసింహస్వామి గుడి అనేది. దీనిపైన కొద్దిగా కరెక్ట్గా మనకి సైడ్కి మనకి ఈ ఉక్కు స్తంభం కానీ ఉగ్రస్తంభం కానీ అంటారు, ఆ స్తంభం అయితే ఉంటుంది. ఈ ఉగ్రస్తంభం చరిత్ర కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకప్పుడు పూర్వకాలంలో ఈ ఉగ్రస్తంభం ఈ పాయింట్ మొత్తం కూడా మీరు చూస్తున్నది కొండపైన అంతా కూడా ఒక రాజదర్బార్ అనేది ఉండేది. హిరణ్యకశిపుని రాజ్యం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కూడా ఒక ఆర్మీ బ్రిడ్జ్. ఈ ఆర్మీ బ్రిడ్జ్ నుండి కింది నుండి మనం అయితే షార్ట్కట్లో వచ్చాము, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి. ముఖ్యంగా ఈ అడవిలో మనకి అన్ని గుళ్ళు అన్నీ కూడా 3:50, 4 o'clock అయితే క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే పూజారులు అందరూ కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తున్న పాయింట్ అంతా కూడా ఉగ్రస్తంభము. ఈ ఉగ్రస్తంభం ఎక్కాలంటే ఫిట్నెస్ లెవెల్స్ అయితే చాలా ఎక్కువగానే ఉండాలి. అంత ఈజీగా అయితే ఏం కాదు ఉగ్రస్తంభం ఎక్కడము. చాలా రిస్క్తో కూడుకున్న పని ఇది. అండ్ ఇప్పుడైతే మేము జ్వాల నరసింహస్వామిని దర్శించుకొని మన లాస్ట్ వ్లాగ్లో అయితే మనం కవర్ చేయని ప్లేస్ వచ్చేసి ప్రహ్లాదుని బడి. ఈ ప్రహ్లాదుని బడి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ఉగ్రస్తంభం చూసుకొని ఇంకా మేమైతే బయలుదేరాము. అప్పటికే టైం అయితే మాకు అరౌండ్ 3 o'clock అయితే అయింది. అప్పటికే వచ్చిన భక్తులు అందరూ కూడా మొత్తం వెళ్ళిపోయారు. మేము 6 మంది మాత్రమే మిగిలాము. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఒక దట్టమైన అడవి ప్రాంతము. మొత్తం కూడా ఇక్కడ గుహలు అన్నీ ఉన్నాయి. సో ఎక్కువగా చిరుత పులులు తర్వాత ఎలుగుబంట్లు సంచరించే ప్రాంతం ఇది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ చేతిలో ఒక కర్రను అయితే పట్టుకుని రండి. ఎందుకంటే ఈ కర్ర మీకు సపోర్ట్గాను ఉపయోగపడుతుంది. తర్వాత ఏమన్నా యానిమల్స్ వచ్చినప్పుడు వాటిని దూరం పెట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ మొత్తానికైతే మేము ట్రెక్కింగ్ చేసుకుంటూ 4 గంటలకైతే కరెక్ట్గా
మాలోల్ నరసింహస్వామి గుడి దగ్గరికి అయితే చేరాము. దాని పక్క నుండి వెళ్తూ ఈ ప్రహ్లాద బడి గుహకైతే చేరుకోవాలి. అయితే పూజారి అప్పటికే గుడి మూసేసి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చారనమాట. అయితే మేము రిక్వెస్ట్ చేయడం వల్ల పూజారి గారు అయితే మా కోసము చిన్నపిల్లలు ఉన్నారని చూసి, మా అల్లుడు కోడలు ఉన్నారని చూసి వాళ్ళ కోసమైతే మళ్ళీ మాతో పాటు వెనక్కి వచ్చాడు. అయితే పూజారి చాలా క్లియర్గా వివరించారు ఈ చరిత్ర అంతా కూడా. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కొండరాళ్ళు మొత్తం కూడా ఉత్తరాళ్ళు అయితే కాదు, ఎందుకంటే ఇది ప్రహ్లాదుడు తన స్వహస్తాలతో ఇక్కడ బీజాక్షరాలు సంస్కృతంలో అయితే రాశాడు. సో మీకు అవి కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు గమనించవచ్చు మీరు, అది మొత్తం కూడా బీజాక్షరాలు. ప్రహ్లాదుడు తన చదువును మొత్తం ఇక్కడే అంటే తన విద్యనంతా ఇక్కడ అభ్యసించాడనమాట. సో ఆ బీజాక్షరాలు ఇప్పటికీ చూడొచ్చు మీరు అక్కడ అంతా కూడా. అయితే అవి నీళ్లు పారడం వల్ల కొద్దిగా డ్యామేజ్ అయ్యాయి కొన్ని పాయింట్స్లో, కానీ మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు డైరెక్ట్గా చూస్తే. ఇక్కడ వచ్చేసి మనకి పూజారి గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ క్లియర్గా. అక్కడ కనిపిస్తున్నది విష్ణు దర్భ అంట. ఈ పాయింట్లో ఒక్కటే మనకి ఈ అడవి మొత్తంలో కూడా ఈ దర్భ అనేది ఉంటుంది అని చెప్పారు స్వామి. ఈ దర్భని హోమాల్లో వాడతారంట. అక్కడ పచ్చగా కనిపిస్తుంది కదా, అదంతా కూడా విష్ణు దర్భ అంటారు. ఈ గుడిలో జరిగేటువంటి హోమాల్లో మొత్తం ఇటువంటి దర్భని అయితే ఉపయోగిస్తారని చెప్పారు. అయితే అక్కడి నుండి మళ్ళీ మనము ఆ కొండ చివరిలో ఉన్నటువంటి ప్రహ్లాదుని బడి గుహకైతే చేరుకోవాలి. అవి మొత్తం కూడా బీజాక్షరాలు మీరు గమనిస్తున్నది మొత్తం కూడా. చరిత్ర తీసుకుంటే ప్రహ్లాదుడు వచ్చేసి హిరణ్యకశిపుని యొక్క కొడుకు. హిరణ్యకశిపుడు ఒక పెద్ద నాస్తికుడు, తనకి దైవం అంటే అస్సలు నమ్మకమే లేదనమాట. అటువంటి హిరణ్యకశిపునికి సంతానంగా ప్రహ్లాదుడు అయితే పుట్టడమే తనకి భక్తి చాలా ఎక్కువగా ఉండింది. ఆ శ్రీ మహావిష్ణువు అంటే ఎనలేని భక్తి అనమాట తనకి. అయితే ఈ హిరణ్యకశిపునికి తనకైతే భయం పట్టుకునింది, తన వంశం ఎక్కడ అంతమైపోతుందో ఈ భక్తి వల్ల అని. అందుకని చెప్పేసి తన భటుల్ని పిలిచి ఆ భక్త ప్రహ్లాదుని ఇబ్బంది పెట్టమని చెప్పేసి రోజు పూజ జరగకుండా తనని ఈ భటులతో సతాయిస్తూ ఉంటాడనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు గమనిస్తున్నది మొత్తం కూడా ఈ కొండ మీద నుండే ఆ భక్త ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు తన భటులతో కిందికి తోసేయమని చెప్తాడు. అయినా ప్రహ్లాదుడు ఆ శ్రీ మహావిష్ణువు సపోర్ట్తో బతుకుతాడనమాట. గమనిస్తున్నారు కదా, ఇదంతా కూడా తేనెతుట్ట ఈ అడవిలో ఫామ్ అయినటువంటిది. అండ్ ఆ గుహ అయితే లోపల మనకి షూటింగ్ చేయడానికి పర్మిషన్ లేదు. ఆ గుహ లోపలే మనము ఈ భక్త ప్రహ్లాదుని బడి చూడొచ్చు. ఇదంతా కూడా ఎగువ అహోబిలం టెంపుల్. సో ఈ భక్త ప్రహ్లాదుని బడి నుండి మనము మళ్ళీ మాలోల్ నరసింహస్వామి గుడి మీదుగా మనము కిందికి అయితే చేరుకోవాలి ఎగువ అహోబిలంకి. అయితే ఈ హిరణ్యకశిపుడు ఎలాగైనా ఈ భక్త ప్రహ్లాదుని సంహరించాలి అని చెప్పేసి హోలిక అనే రాక్షసిని తీసుకొని వస్తాడు. ఈ హోలిక అనే రాక్షసికి ఒక వరం అయితే ఉంటుంది శివుని నుండి. తనకు ఒక ఎర్రని వస్త్రాన్ని ప్రసాదిస్తాడు ఆ మహాశివుడు, తనకు ఎప్పటికీ చావు రాదని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఒక పాము అయితే చూడొచ్చు, ఎంత పెద్ద పాము ఉంది అనేది. పూజారి గారు అయితే చెప్పారు మాకు 4 గంటల తర్వాత సూర్యుడు ఎప్పుడైతే అస్తమించడం మొదలు పెడతాడో మనకి అడవిలో, అప్పుడు ఈ క్రూర జంతువులన్నీ బయటికి రావడం మొదలవుతుంది. సో అందుకని మీరు కూడా బయటికి రావడానికి 5-6 o'clock లోపు ప్లాన్ చేసుకోండి ఎగువ చేరుకునేలాగా. సో చరిత్రలో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఈ హోలిక ఆ భక్త ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిగుండంలో కూర్చుంటుంది. అయితే ఈ భక్త ప్రహ్లాదుడు దైవబలంతో ఆ హోలికనే చనిపోయే విధంగా చేస్తాడు. అలా ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా భక్త ప్రహ్లాదుని సంహరించలేకపోతాడు హిరణ్యకశిపుడు. అందుకు తన ప్యాలెస్లో ఒక స్తంభానికి కట్టి చంపాలి అని చూసినప్పుడు మహావిష్ణువు ఈ నరసింహస్వామి అవతారంలో సింహం యొక్క ఫేస్తో వచ్చి ఉగ్ర రూపంలో హిరణ్యకశిపుని సంహరిస్తాడు తన వేలు యొక్క గోర్లతో. సో తర్వాత ఆ ప్రహ్లాదుని తీసుకొని అంత ఉగ్రరూపంలో ఉన్న ఆ నరసింహస్వామి ఆ ప్రహ్లాదుని తీసుకొని తన తొడపై కూర్చోబెట్టుకున్న తర్వాత శాంతిస్తాడు.
దాని తర్వాతనే మనకి ఆ రక్తగుండంలో వెళ్ళి ఆ చేతులు కడుక్కొని మాయమైపోతాడు అనమాట. అందుకని అక్కడ జ్వాల నరసింహస్వామిగా అక్కడ మనకి ఆ గుడి అనేది ఏర్పడింది. ఇక మేము ఎగువ అహోబిలం నుండి దిగువ అహోబిలంకి వెళ్ళే సమయంలో అయితే ఇలా పెద్ద వర్షమే రాబోతుంది ఉరుముల మెరుపులతో. మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్.